ఒక అందమైన గ్రామంలో రవి అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతని కళ్ళల్లో చిలిపితనం, మనసులో మంచి భావం ఉన్న అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అది అబద్ధం చెప్పడం. మొదట్లో అవి చిన్న చిన్న అబద్ధాలే. నేను హోంవర్క్ చేశాను, అమ్మ నేను ఏమీ తినలేదు అని చెప్పడం. అతనికి అది ఆటలా అనిపించేది. అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం అతనికి సరదాగా ఉండేది. ఒకరోజు రవి తన స్నేహితులతో కలిసి గ్రామం బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అతను పెద్దగా అరిచాడు, పులి వచ్చింది, పులి వచ్చింది, నన్ను కాపాడండి. గ్రామస్తులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ అక్కడ పులి లేదు. రవి నవ్వుతూ చెప్పాడు, నేను సరదాగా చెప్పాను. అందరూ కోపంగా వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా రవి అదే పని చేశాడు. మళ్ళీ పులి వచ్చింది అని అరిచాడు. ఈసారి కొంతమంది మాత్రమే వచ్చారు. వచ్చాక మళ్ళీ అబద్ధమని తెలుసుకొని చాలా కోపంగా వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన రవిని హెచ్చరించాడు. రవి, ఇలా అబద్ధం చెప్తే నీవు నిజం చెప్పినప్పుడు ఎవరు నమ్మరు అని చెప్పాడు. కానీ రవి ఆ మాటలను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రవి ఒంటరిగా అడవికి దగ్గరగా ఆడుకుంటున్నాడు. అప్పుడు నిజంగా ఒక పులి అక్కడికి వచ్చింది. అది రవిని చూసి దగ్గరికి రావడం ప్రారంభించింది. రవి భయంతో గట్టిగా అరిచాడు, పులి వచ్చింది, దయచేసి నన్ను కాపాడండి. అతను మరింతగా అరిచాడు, ఏడ్చాడు. కానీ ఈసారి గ్రామస్తులు ఎవరూ రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ అనుకున్నారు ఇది మళ్ళీ రవి అబద్ధమే అని. అప్పుడు రవికి తన తప్పు అర్థమైంది. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పకపోతే ఇప్పుడు అందరూ నమ్మేవారు, నన్ను కాపాడేవారు అని అనుకున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు తర్వాత అతను చాలా కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పూర్తిగా మారిపోయాడు. అతను తన అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మ, ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. అతను నిజాయితీగా ఉండడం ప్రారంభించాడు. మెల్లగా గ్రామస్తుల నమ్మకం మళ్ళీ పొందాడు. అబద్ధం చెప్పడం వల్ల మనపై నమ్మకం పోతుంది. నిజం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. నమ్మకం సంపాదించడం కష్టం, కోల్పోవడం చాలా సులభం.